హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఇప్పుడు మీరు చూడబోయే టెంపుల్ చాలా ప్రత్యేకమైన టెంపుల్. అంతేకాదండి, ఇక్కడ ఉన్న దుర్గామాత అమ్మవారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకొని ఆ కోరిక నెరవేరడానికి ముడుపులు కడతారు. చీటీలో రాసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఆ కోరిక నెరవేరితే అమ్మవారికి బోనం చెల్లించి కోడిపిల్ల లేకుంటే యాటతో కూడా చేసుకుంటారు. మొత్తానికి ఈ టెంపుల్ ఎక్కడుందనుకుంటున్నారు కదా, సిద్దిపేట డిస్టిక్, జయదేవ్పూర్ మండల్. జయదేవ్పూర్కి 4 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ దుర్గామాత అమ్మవారి టెంపుల్తో ఇంకా 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. అదే కాళికామాత టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ వచ్చిన భక్తులు ఈ 3 టెంపుల్ని దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. మేము కోరుకున్న కోరిక నెరవేరింది. అందుకే మేము వచ్చి అమ్మవారికి బోనం చెల్లించుకున్నాం. ఆ తర్వాత అక్కడే స్టే చేసి వంట కూడా చేసుకున్నాం. ఇక మా వంట కష్టాలు చెప్పనవసరం లేదండి, అలా అయింది. ఎందుకంటే ఎప్పుడు గ్యాస్ మీద వండుకోవడం అలవాటు అయిపోయిన మనకు ఈ కట్టెల పొయ్యి మీద చేయడం ఎంత టాస్క్ అంటే ఇక నేను ఆ రోజు చూశాను. మా వాళ్ళు నాకు పెద్ద టాస్క్ వేశారు, నువ్వు అసలు చేయలేవు చూడు అని. కానీ మొత్తం మీద నేను చికెన్ కర్రీ స్టార్ట్ చేశాను. నేను చేయడం ఏంటో కానీ ఆ పొగ నా కళ్ళలోకే వస్తుంది. అయినా కూడా ఎలాగైనా చేయాలని మొదలుపెట్టాను. మొత్తానికైతే నేను చికెన్ కర్రీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అదేంటో అండి, మనం ఎన్ని వేసినా ఇంటికాడ వండుకునే దానికంటే ఆ కట్టెల పొయ్యి మీద చేసుకున్న కర్రీ మాత్రం మామూలు టేస్ట్ లేదు, చాలా చాలా బాగుంది. దాంట్లో కాంబినేషన్ బగారా రైస్ కూడా చేసుకున్నాను, అది కూడా చాలా బాగా వచ్చింది. కానీ ఆ చుట్టుపక్కల వ్యూ మాత్రం చాలా బాగుంది. చుట్టూ పొలాలు మధ్యలో మనం వండుకొని తినడం అంటే ఇలాంటి చిన్న చిన్న టూర్స్ అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే బిజీ వర్క్లో అలాంటి టూర్స్ వెళ్ళినప్పుడు మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది మైండ్. మాకు ఆ రోజు మాత్రం చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వంట చేసుకొని తిని అక్కడ నుండి బయలుదేరాం. ఈ మా చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ముందు మీకు మంచి మంచి వీడియోలు రావాలంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
చలో చలో చూడదు